అప్పుడు దేవుడు వాగ్దానం ఏమంటున్నాడు? దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరముగా ధైర్యముగా ఉండము, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు వాళ్ళు చేయవలసిన పని అంటే యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఏ పట్టణానమ్మా? యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఈ యెహోషువ ఏం చేశాడంటే, ఇద్దరు వేగుల వారు పిలిచాడు, మీరు వెళ్ళి ఆ యొక్క యెరికో పట్టణానికి వెళ్ళండి, ఆ పట్టణం యొక్క పరిస్థితులు ఏంటో గమనించరండి అని యెహోషువ ఇద్దరు వేగుల వారిని, గూఢచారులు అనమాట, మనం అర్థం చేసుకొని ఇద్దరు గూఢచారులు పంపించాడు. సరే, వాళ్ళు వెళ్ళి ఆ యెరికో పట్టణము పరిశీలన కోసం వెళ్ళారు. వెళ్తే ఆ యెరికో పట్టణం చుట్టూరు కూడా ఆ యొక్క గోడ